హాయ్ ఫ్రెండ్స్, బ్యాచిలర్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మసాలాలేకి ఇక్కడ చూపించినవన్నీ మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ముక్కలు కోసుకోవాలి. స్మాష్ దిస్. మెత్తగా చేసుకోవాలి, మరీ మెత్తగా చేసుకోకూడదు. తగల కచ్చా పచ్చలా కాదు, ఇలా మెత్తగా కొట్టుకోవాలి. వాటర్ పోసి కొట్టాం కాబట్టి మెత్తగా అయింది పేస్ట్. ఇవి వచ్చేసి కడబెరగడ్డలండి, నిలువుగా ఉంటాయి. గుంటూరు పచ్చిమిర్చి, తెనాలి టమోటా కట్ చేసుకోవాలి. ఛార్జింగ్ పెట్టు. తగినంత ఆయిల్ వేసుకోవాలి. వేసేద్దాం. నూనె కావాలి. ఆపు. ఆనియన్ వేసేద్దాం. ఇది మంచిగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. వేగేలా. ఎస్, ఇట్ షుడ్ టర్న్ ఇంటూ లైట్ బ్రౌన్ కలర్. టమాటాలు వేసేద్దాం. ఇవి కూడా మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ముందు ఎరగడ లేగా బ్రౌనిష్గా, అప్పుడే టమాటా వేసాం. ఆ మాత్రం కలర్ చాలరా. వేసేద్దాం. ఇప్పుడు లైట్గా అలా స్మాష్ చేసుకోవాలి. అలా అయితే తొందరగా టమాటా కరిగిపోతుంది. సో దట్ ఇన్ ఫ్యూచర్ వీ వాంట్ ఎక్స్పెక్ట్ టమాటా. చిటికడంత పసుపు వేసేద్దాం. ఇప్పుడు మంచిగా దూరగా వేగాయి అన్నీ కూడా. ప్రజెంట్ అయితే గచ్చిగానే వేసేసుకుంటాం. పచ్చిమిరకాయ, టమాటా, ఎర్రగడ్డ అన్నీ కూడా మంచిగా వేగాయి. సో ఇంకా చికెన్ వేసేసుకున్నాం. చికెన్ కూడా మంచిగా కొద్దిసేపు వితౌట్ యాడింగ్ వాటర్ మంచిగా వేయించుకోవాలి. అప్పుడే మనకు ముక్క మంచిగా ఉడుకుతుంది. సో కొద్దిసేపు ఫ్రై చేస్తున్నాం. కర్రీ చేసే మధ్యలో గ్రేప్స్ తినండి. ఇలా ఫ్రై చేసేటప్పుడే సాల్ట్ యాడ్ చేస్తున్నాం. సో దట్ పీసెస్కి మంచిగా పడుతుంది సాల్ట్. తగినంత వేసుకోండి, ఎక్కువ వేయండి. చాలంటే మళ్ళీ టేస్ట్ చేసుకోండి. మూత వేసి మగ్గబెట్టేద్దాం. సో దట్ మంచిగా ఉడుకుతుంది ముక్క. దట్ ఈస్ ఓన్ సాంగ్ బ్రో, నో కాపీరైట్స్. కలర్ మారింది. సో ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకున్నాం 1 by 1. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. తర్వాత చికెన్ బాగా వేగింది. సో ప్రజెంట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ ఏదైతే మనం కొట్టు పెట్టామో అది వేద్దాం. మొత్తం గట్టిగా చెప్పరా అయినా నువ్వు. మళ్ళీ ముందు కొట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసుకున్నాం. ఇది వేసుకొని మొత్తం తినాయి. అదే లైట్గా 50% ఉడికాయి. అల్లం పేస్ట్ పచ్చివాసన పెంచేంత వరకు బాగా మగ్గపెట్టాం. ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకున్నాం. అన్నీ చికెన్లోంచి ఊరాయి వాటర్. అసలు కర్రీ పూర్తిగా అయ్యేంత వరకు వాటరే వేయకండి. నో నీడ్ టు యాడ్ ఎనీ వాటర్. ఇంకొద్దిసేపు ఉడకనిద్దాం. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. తర్వాత మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే మంచి టెండర్గా ఉడికింది. అసలు వాటర్ యాడ్ చేయలేదు, మొత్తం అదే వాటర్ ఫామ్ అయింది. ఇంకా కారం పొడి బాగా ఎక్కువేరా. కారం లేదా ధనాలు కూడా కారం వేయరా ఇంకా కొంచెం చాలు. ఇంకే ఇదే
చాలప్ప. ధనియాల పొడి ఎక్కడ? ధనియాల పొడి గరం మసాలా పొడి తగినంత వేసుకుందాం. తగినంత వేసుకోండి. మావాడి మాదిరి ఎలాంటి వేయద్దు. రంగు మారుతుంది. యాడ్ చేసాం, కొద్దిసేపు మగ్గనిద్దాం సో దట్ మసాలాలు మంచిగా ఉడుకుతాయి. ఫైనల్లీ న్యాచురల్గా ఓన్లీ ఉప్పు, పసుపు, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్తో న్యాచురల్గా చేసిన చికెన్ కర్రీ రెడీ. దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. చూడడానికి చాలా టెండర్గా ఉంది, జ్యూసీగా. ఇలా న్యాచురల్గా చేసుకోండి. మసాలాలన్నీ నానా మసాలాలు యాడ్ చేయకుండా మంచిగా ఓన్లీ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వచ్చింది. టేస్ట్ కూడా మంచిగా ఉంది. బాయ్. ఫైనల్ అవుట్పుట్.